ఎవ్రీవన్. చాలా డేస్ నుండి మటన్ కీమా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో, ఈరోజైతే మటన్ కీమా చేస్తున్నాను. సో, ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూసేయండి. ఫస్ట్ ఏమో 500 గ్రామ్స్ మటన్ కీమాని క్లీన్ చేసి ఇలా కుక్కర్‌లో వేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే మనం కీమా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత కీమానేమో మటన్ కీమాని మనం ఇలాంటి చిన్న కుక్కర్ ఉంటే కుక్కర్‌లో వేసుకోవచ్చు. ఇదైతే 3 లీటర్స్ కుక్కర్ అనమాట. ఇందులో అయితే మటన్ గానీ, చికెన్ గానీ చాలా బాగా కుక్ అవుతుందనమాట. సో, నేను దీనికోసం మటన్ కోసమే తీసుకున్నాను. మటన్ కీమా అందులో వేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత అందులోనే ఫస్ట్ ఏమో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. మనం ఫ్రెష్‌గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఏమో బిర్యానీ చెక్క ఉంటుంది కదా! మనం బిర్యానీలో వేసుకునే చెక్క వేసుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ ఏమో వాటర్ వేసుకోవాలనమాట. మనం ఒక 5-6 విజిల్స్ అన్నది మనం కుక్కర్‌లో పెట్టి విజిల్స్ పెట్టించాలనమాట. మటన్ ఎక్కువగా ఉడకదు కాబట్టి 5-6 విజిల్స్ అయితే బావుంటుంది. ఇంకా కొంచెం మెత్తగా కావాలి అంటే మాక్సిమం 10 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. ఈ లోపల మనం ఆనియన్స్ అండ్ టమాటాస్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ ఏమో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ ఏమో మనం ఇలాంటి టమాటీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని అది కూడా ఒక బౌల్‌లో ఏసేసుకోవాలి. బౌల్‌లో ఏసేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని ఒక చిన్న బౌల్‌లోని మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మటన్ కీమా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. టమాటీ, ఆనియన్, గ్రీన్ చిల్లీ, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడరు, కారము, ఉప్పు అండ్ బిర్యానీ ఐటెమ్స్ అన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ రైస్, బిర్యానీ రైస్ తీసుకున్నానన్నమాట. ఈ బిర్యానీ రైస్‌తో అయితే చాలా బావుంటుంది. ఆల్రెడీ కుక్కర్‌లోని 5-6 విజిల్స్‌తోని కైమా అన్నది మటన్ కైమా బాయిల్ అయిపోయింది. ఫస్ట్ ఏమో ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇంకొక కుక్కర్ ఉంటే ఆ కుక్కర్‌లోని మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం నార్మల్ రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. మనకి ఏంటంటే శనగపలుకుల ఆయిల్ అయితే చాలా మంచిది హెల్త్‌కి అని చెప్పి, శనగపలుకుల ఆయిల్ అన్నది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మనం బిర్యానీ ఐటెమ్స్ ఉంటాయి కదా! మనకి మార్కెట్‌లో దొరుకుతాయి కదా! కిరాణా షాప్‌లో ప్యాకెట్స్ బిర్యానీ ఐటెమ్స్ అని. అవన్నీ బిర్యానీ ఐటెమ్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత అందులోకి మనం ఆనియన్స్ ఏసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, అది లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న టమాటీస్ కూడా అందులో ఏసేసుకొని, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. అదంతా కొంచెం లైట్ బ్రౌన్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ కీమాలో ఉడికేసేటప్పుడే ఏసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఏస్తే సరిపోతుంది. కొంచెం పచ్చి వాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ కీమాని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. కారము, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తే మనకి మటన్‌లో ఉన్నంత వాటర్ అంతా బయటకొచ్చేస్తుందనమాట. అలా వాటర్ రావడం వల్లే టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా మనం వాష్ చేసుకున్న బిర్యానీ రైస్‌ని అందులో వేసేసుకొని కొంచెం కలుపుకోవాలనమాట. ఒక 2 మినిట్స్ వరకు మటన్ కీమా అండ్ రైస్ కూడా కొంసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మేము చాలా టైమ్స్ మటన్ కీమాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామనమాట. చాలా బావుంటుందనమాట. ఎప్పుడైనా మన దగ్గర తక్కువ టైం ఉన్నప్పుడు ఈ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టైం కూడా సేవ్ అవుతుందనమాట. నెక్స్ట్ ఏమో మనం ఇప్పుడు అందులో తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మెజర్‌మెంట్‌లోని. లేదు అంటే మనం కొంచెం తగ్గిచ్చైనా వేసుకోవచ్చు వాటరు. వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం మెత్తగా అయిపోతుందనమాట. సో, మనం మెజర్‌మెంట్ ఇప్పుడు మాక్సిమం 2 విజిల్స్ వచ్చినంత వరకు విజిల్స్ కొట్టించుకోవాలి. తర్వాతేమో
మటన్ కీమా ప్రిపేర్ అయిపోతుంది. వేడి మీద కాకుండా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తింటే చాలా బావుంటుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఇంట్లోనే మంచి టేస్టీగా మటన్ కీమా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.